ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు మూసీ నది పొంగిపొర్లుతోంది. మూసీ నది ఉధృతికి 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి మండలంలో భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 8 గంటల్లో నాగారంలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోత్కూరులో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామం వద్ద సాగర్ మేజర్ కాలువకు గండిపడడంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు హుజూర్నగర్లోని కస్తూర్బా స్కూల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు విద్యార్థులను ట్రాక్టర్లపైన ఇళ్లకు సురక్షితంగా పంపించారు. అరవపల్లిలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితిపై మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలను కూడా పొంగిపోతూ అవుతున్నాయి. వరదలతో ఎక్కడికక్కడ కూడా జనజీవనంతో కూడా స్తంభించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ నది పోటెత్తి ప్రవహిస్తూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రావణపేట, చిట్యాల మండలాల్లో మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తూ ఉంది. దాదాపు 20-30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడెక్కడ కూడా అంతరాయం ఏర్పడింది. చాలా ఊళ్ళలోకి మూసీ నది చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. దీంతోపాటు కోదాడ పట్టణంలో అయితే చెరువు కట్ట దిగడంతో సాయినగర్ సంబంధించినటువంటి కాలనీ అంతా కూడా నీట మునిగింది. జలమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తూ ఉన్నారు. దీంతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపోతూ ఉన్నాయి. చింతలపాలెం మండలంలో ఎర్రగట్టు తండా సంబంధించినటువంటి గ్రామంలో ఎర్ర చెరువు ఒక్కసారిగా చెరువు కట్ట దిగడంతో ఆ తండా అంతా కూడా నీరు చుట్టుముట్టింది. దీంతో అక్కడ ఉన్నటువంటి తండావాసులందరూ కూడా హుజూర్నగర్లోని ఒక ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్లో భద్రపరిచారు. వారందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించారు. దీంతోపాటు పులిచింతలకు సంబంధించినటువంటి ముంపు గ్రామైనటువంటి నెదురుమల్లి, అదేవిధంగా రేబల్లె, అదేవిధంగా ఉదినపల్లి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలను కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతోపాటు నేరేడుచెర్ల మండలంలో కూడా మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజల్ని అక్కడ అప్రమత్తం చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తుంగతుర్తి నియోజకవర్గంలో గడిచిన 8 గంటలుగా రాష్ట్రంలోనే అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జలమయమై లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. అరవపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరదలంతా కూడా చుట్టుముట్టడంతో విద్యార్థులు అక్కడ బిక్కుబుక్కుంటూ గడిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించి ఇంటికి పంపించడం జరిగింది. కోదాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు కూడా ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో వారిని కూడా ఇంటికి పంపించారు. దీంతో పాటు చిన్నరావులపల్లి, బట్టుపల్లి, సంగెం, భీమలింగం, కత్వ, అదేవిధంగా వలిగొండ సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి చోట కూడా మూసీ నది మహోద్ధతంగా ప్రవహించడంతో రాచకొండ పోలీసులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా మూసీ నదిలో కొట్టుకుపోకుండా ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకున్నారు. 30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా స్తంభించినటువంటి పరిస్థితి. మూసీ సంబంధించినటువంటి కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి అయితే దాదాపు 15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. 5 క్రస్ట్ గేట్ల నుంచి దిగువ ప్రాంతం నీటి విడుదల చేస్తున్నారు. దీంతోపాటు కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు కూడా చిరుటాకులు వణిపోతా ఉన్నారు. మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తూ ఉంది. ఎగువ నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు కూడా ఎత్తారు. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాన్ని వదిలిపెడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగుల నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతం నీటి విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా పులిచింతల మీదుగా అదేవిధంగా సముద్రం సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి వెళ్తా ఉంది. దీంతో మూసీ నది సంబంధించి కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు కూడా ఎక్కడికక్కడ భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు, భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి జిల్లాలో వర్షం సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఈ 2 జిల్లాల్లో కూడా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టేలాగా ప్రజలందరూ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడేలాగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా కలెక్టర్లు చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ప్రధానంగా మనం చెప్పుకోవాలి, నాగార్జున సాగర్ ఎడమగాలకు సంబంధించినటువంటి అంతా కూడా ప్రమాదకరంగా పొంగుతుంది, ప్రమాదకరంగా ఉంది. ఎక్కడికక్కడ కోత గురవుతోంది. కొద్దిసేపటి క్రితమే చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఒక మేజర్ కాలువ గండిపడడంతో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా కోత గురైనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. గత ఏడాది ఇదే వానాకాలం సీజన్లో కోదాడ నియోజకవర్గం నడిగొండ మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో ఏదైతే సాగరమ కాలువకు ప్రధానమైనటువంటి సాగరమ కాలువ గండిపడడంతో దాదాపు 100 ఎకరాలన్నీ కూడా పంట నష్టపోయింది. 100 ఎకరాలు మేటలు వేసింది, ఇసుక మేటలు వేసింది, రాళ్ళ మేటలు వేసింది.
ఇప్పటి వరకు కూడా వ్యవసాయానికి పనికిరానంతగా ఆ పంటలను కూడా ఎక్కడికక్కడ కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి 30 రోజుల పాటు కూడా పనులు చేసి అక్కడ గన్లు పూడ్చారు. అయితే ఆ అనుభవాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి వానాకాలం కూడా సాగర్ అమ్మకాలకు సంబంధించి, మేజర్లకు సంబంధించి, డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. సాగర్ అమ్మకాలకు సంబంధించినటువంటి దీనికి సంబంధించి అయితే నిర్లక్ష్యం మనకు స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. ఈసారి గండి పడితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇప్పటికే హుజూర్నగర్ నియోజకవర్గం చింతపాల మండలం కృష్ణాపురం గ్రామంలో సాగర్ సంబంధించినటువంటి మేజర్ కాలువ గండి పడింది. అక్కడ దాదాపు 500 ఎకరాల పంట అంతా కూడా నీట మునిగింది. పత్తి పంటలను కూడా నీట మునిగాయి. వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరొకసారి సాగర్ కాలువ గండి పడితే తమ పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా అవుతుంది, తలకిందులుగా అవుతుంది. గత సంవత్సరం పడినటువంటి గండికే దాదాపు 2000 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా ఇసుక మెటలు వేసింది, రాళ్ళ మెటలు వేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవట్లేదు. చెరువు కట్టలని, అదేవిధంగా సాగర్ సంబంధించినటువంటి కాలువల కట్టలని పరిష్టపరచట్లేదు. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు ఒక రివ్యూ చేపట్టినటువంటి పాపన కూడా నాగార్జున సాగర్ అధికారులు కానీ, నగలగొండ సంబంధించినటువంటి మంత్రులు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రజలు వాపోతా ఉన్నారు. సాగర్ మెకాల ఆయకట్టు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పట్టించుకున్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అధికారులు మాత్రం ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులకు, రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించినప్పటికీ కూడా ఎక్కడైతే ఇరిగేషన్ అధికారులు పటిష్టంగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలు అయితే మనకు కనపడట్లేదు. నాగార్జున సాగర్ కాలువలకు గన్లు పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఎక్కడికక్కడ కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి మనకు నెలకొంది. 72 గంటల పాటు మరొక 72 గంటల పాటు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు భువనగిరి జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు. దీంతో ఈ 2 జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలు కూడా వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 72 గంటల పాటు ఎలా గడుస్తుందో అంటూ కూడా రైతన్నలు, అదేవిధంగా ఆ జిల్లాల ప్రజలైతే ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. మూసీ నది పరివాహక గ్రామ ప్రజలైతే చిగురుటాకులో ఉండిపోతున్నారు. అదేవిధంగా